అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి అసలు వాస్తవంగా మొట్టమొదట రథయాత్ర చేసింది అద్వాని. ఆ తర్వాతనే భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. అయోధ్య అంశం తెర మీదకి వచ్చింది. ఇవాళ అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతున్నటువంటి వేళ ఆయనకి ఇన్విటేషను ఇదంతా జరిగిన చర్చకైతే అసలు ఆయన ఏమనుకుంటున్నారు అన్నటువంటిది ఇంతవరకు ఉన్నటువంటి డౌట్ని నిన్న క్లారిఫై చేశారు. అయోధ్యలో భవ్య రామ మందిర్ నిర్మాణం జరగాలని నిర్ణయించిన విధి ఈ పని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎంచుకుందని బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీ అన్నారు. 96 ఏళ్ళు ఆయనకి. వచ్చేవారం మార్కెట్లోకి రానున్న 76 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ సాంస్కృతిక మాసపత్రిక రాష్ట్రధర్మం ప్రత్యేక సంచికను ఈ మేరకు ఆయన వ్యాసం రాశారు. అయోధ్య రామ మందిర్ నిర్మాణాన్ని ఒక దివ్యమైన స్వప్నం పూర్తి కావడంగా పేర్కొన్న అద్వానీ మందిర్ నిర్మాణం కోసం 33 ఏళ్ల కిందట దేశమంతటా తాను చేపట్టిన రథయాత్రను వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. రాజకీయ ప్రయాణంలో ఆ యాత్ర అత్యంత నిర్ణయాత్మక పరివర్తనాత్మక సంఘటన. భారతదేశాన్ని తిరిగి శోధించడానికి ఆ ప్రక్రియలో నన్ను నేను అర్థం చేసుకోవడానికి యాత్ర ఉపయోగపడిందన్నారు. 1990 సెప్టెంబర్ 25 నాటి ఉదయం తాము రథయాత్ర ప్రారంభించినప్పుడు రాముడిపై విశ్వాసంతో చేపట్టిన ఆ కార్యక్రమం దేశంలో ఉద్యమంలా మారుతుందని అనుకోలేదన్నారు. ప్రస్తుత ప్రధాని మోడీ రథయాత్రలో ఆద్యంతం తన వెంట ఉన్నట్టు అద్వానీ తెలిపారు. అప్పటికి మోడీ గురించి ఎవరికీ అంతగా తెలియదు. శ్రీరాముడు తన గుడి పునర్నిర్మాణానికి ఆ భక్తుడిని మోడీ ఆనాడే ఎంచుకున్నాడు. ఆలయంలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించే మోడీ ఈ దేశ ప్రజల ప్రతినిధి. ఆ రాముడి సుగుణాలతో భారతీయులు స్ఫూర్తి పొందాలని నేను ప్రార్థిస్తున్నా అన్నారు. అట్లాగే రామ మందిర ఆందోళనను ముందు నడిపించిన అద్వానీ తన సహచరుడైన మాజీ ప్రధాని వాజ్పేయిని కూడా గుర్తు చేసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ఆయన లేని లోటు బాగా తెలిసి వస్తుందని చెప్పారు. రథయాత్రలోని ఎన్నో అనుభవాలు నా జీవితాన్ని ప్రభావితం చేశాయి. మారుమూల గ్రామాల నుండి తరలివచ్చే ప్రజలు రథాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి గురై మొక్కుతూ రామనామం తలుచుకునేవారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం వారందరి కళ. ఎన్నాళ్ళు అణచిపెట్టుకున్న ఆ గ్రామీణుల ఆశలన్నీ జనవరి 22 నెరవేరబోతున్నాయి. ఇందుకు ప్రధాని మోడీని అభినందిస్తున్నానని అద్వానీ తన వ్యాసంలో పేర్కొన్నారు.